హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో అండి. నాకైతే తొలి ఏకాదశి చాలా స్పెషల్ అండి. ఎందుకో వీడియోలో అయితే చెప్తానండి. వీడియో వచ్చేసి ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. పిల్లల్నైతే స్కూల్‌కి అయితే పంపించేస్తున్నాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ అయితే ప్రశాంతంగా చేసుకుందాం అనేసి ఇంక ఫస్ట్ వాళ్ళ పని అయితే చేసేసానండి. ఇంకా ఇక్కడైతే ఇంకా రెడీ చేసేసి అయితే కూర్చోబెట్టాను. ఇంకా ఆర్డర్ అవ్వడానికి కొంచెం లేట్ అయితే అయ్యిందండి. అందరూ కూర్చున్నారు. ఇంక మా పాపకి బిఫోర్ రోజు వర్క్ అయితే ఇచ్చారంటే అదైతే రాసింది కానీ ఇంకా స్లేట్ వర్క్ చేస్తూనే ఇంక నిద్రపోయిందండి. ఇంక మార్నింగ్ ఇంక స్కూల్‌కెళ్ళే ముందైతే గుర్తొచ్చింది. గుర్తు రాగానే ఇంక స్లేట్ అయితే తీసి స్లేట్ వర్క్ అయితే చేస్తుందండి. ఈ లోపల మా బాబు కూడా చూసి తన స్లేట్ తీసిందని ఇంకా వాడు కూడా స్లేట్ అయితే తీసుకొని అయితే కూర్చున్నాడు. లేట్ అయిపోతున్నా అన్నా సరే ఇంకా కుదరదు, స్లేట్ పెన్సిల్ ఇవి రాస్తాననేసి అన్నాడు కాసేపైతే. ఇంకా ఆటో వచ్చే టైం వరకు అయితే కూర్చొనైతే కాసేపైతే రాసాడండి. ఇంకా మా పాప అయితే ఇంకా తెలుగైతే రాస్తుంది. ఇంకా తనకు రాయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. నాకైతే చూపిస్తుంది. ఇంకా మా బాబయితే ప్రాపర్‌గా రాయడం అయితే రాలేదండి మా బాబుకి. కొంచెం లైట్‌గా అయితే రాస్తున్నాడు. ఈ లోపల ఇంకా ఆటో కూడా అయితే వచ్చేసిందండి. ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా నేనే తీసుకెళ్ళైతే ఆటో దగ్గరైతే దింపాలండి. వీళ్ళైతే వెళ్లరు. ఇంకా బాయ్‌లైతే చెప్పేసి ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా వర్క్స్ అయితే ఇంట్లో వర్క్స్ అన్నీ అయితే చేసేసుకున్నాను. వీళ్ళు ఉండగా చేసేసుకున్నానండి మొత్తం క్లీనింగ్స్ అవన్నీని. ఇంకా వీళ్ళు వెళ్ళగానే ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గ్యాస్ దగ్గరైతే బొట్లయితే పెట్టుకుంటున్నానండి. బొట్లు పెట్టుకొని ఆ తర్వాత గడప దగ్గర కూడా బొట్లయితే పెట్టేసుకున్నానండి. పెట్టుకుని ప్రసాదం వచ్చేసి ఇంకా పరమాన్నం అయితే వండానండి సింపుల్‌గాను. అంటే కొంచెం టైం కూడా లేదు. టైం చాలా అయిపోయిందండి అప్పటికేని. కొంచెం సింపుల్‌గా అయిపోతుంది కదా అనేసి పరమాన్నం వండుకున్నాను. ఆహ్, మా బాబయితే తొలి ఏకాదశి రోజునే పుట్టాడండి. అందుకు నాకు చాలా స్పెషలు. అంటే బాబు సి సెక్షన్ కదా! అంటే ముందే చెప్పారండి. ఒక డే అయితే ఫిక్స్ అవ్వమని. మాకైతే ఇంకా అప్పటికే నాకు డేట్ కూడా డ్యూ డేట్ కూడా అయితే వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా మీదేదైనా డేట్ అయితే ఫిక్స్ అవ్వమంటే ఇంకా అప్పుడు డ్యాడీ వాళ్ళైతే వెళ్ళి తొలి ఏకాదశి రోజు మంచి రోజు అనేసి ఆ రోజైతే నాకైతే డెలివరీ అయితే అయ్యిందండి. మా బాబు అయితే అప్పుడే పుట్టాడు. 3 ఇయర్స్ బ్యాకు. మామూలుగా అయితే బర్త్‌డే అయితే అయిపోయిందండి. డేట్ల పరంగా అయితే, తిథుల పరంగా అయితే ఈరోజైతే పుట్టాడు తొలి ఏకాదశి రోజున. నాకైతే చాలా స్పెషల్ అండి వాడైతేని. అంటే మా పాప కూడా సడెన్‌గా అయితే డెలివరీ అయితే నాకైతే అయిపోయింది. ఇలా అయితే నాకైతే తెలీదండి. ఒక డేట్ ఒకటే తెలుసు మా పాపది. అంటే ఏ తేదీ పుట్టిందో అదైతే నాకసలు గుర్తులేదు. నాకంత ఐడియా కూడా అయితే లేదండి. మా బాబు కొంచెం ఇక స్పెషల్‌గా అయితే తొలి ఏకాదశి రోజున పుట్టాడు కదా! అది చాలా బాగా గుర్తుందండి నాకైతేని. ఇంకా గ్యాస్ దగ్గర బొట్లు పెట్టుకున్న తర్వాత పూజ సామాన్లు కూడా బొట్లయితే పెట్టుకున్నానండి. ముందు రోజే మొత్తం పూజ సామాన్లన్నీ కడిగేసుకున్నాను. కొంచెం హడావిడి లేకుండా. అయి కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంక పరమాన్నానికైతే స్టవ్ మీదయితే పెట్టేసుకున్నానండి. ఇంక పరమాన్నం అయ్యే లోపల గడప దగ్గరికొచ్చేసి ఇంక పసుపు రాసి బొట్లయితే పెట్టుకున్నానండి. ముగ్గు కూడా అయితే వేసుకున్నాను. చాలా సింపుల్‌గా అయితే వేసుకున్నానండి. మా అంటే కొంచెం టైం కూడా లేదు. కొంచెం నీట్‌గా వేసుకుందాము అనేసి కొంచెం ఫాస్ట్‌గానే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గయితే వేసేసుకున్నానండి. తర్వాత కొంచెం పువ్వులైతే పెట్టేసుకొని అగరబత్తి అయితే వెలిగించేసుకున్నానండి. గడప ముందు కూడా పిండితో అయితే ముగ్గయితే వేసుకున్నానండి. నాకు పిండితో ముగ్గు వేయడం కొంచెం పర్ఫెక్ట్‌గా అయితే రాదండి. కొంచెం వచ్చినట్టయితే వేసుకున్నాను. అంటే ముందు రోజు ముగ్గయితే వేసేసానండి. ఇంక మార్నింగ్ పిల్లలు నీళ్ళైతే వేసేస్తే అత్తయ్య గారు మొత్తం అయితే కడిగారండి. అది ముగ్గు లేదు కానీ సింపుల్‌గా అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను. తర్వాత పువ్వులైతే ఇంకా మొత్తం అయితే ఫోటోస్‌కైతే ఇంక పువ్వులైతే అలంకరించుకుంటున్నానండి. ఈ లోపల పరమాన్నం కూడా అయితే అవుతుంది. సరే ఈ లోపలైతే ఇంకా ఈ పని చేసుకుంటే కొంచెం టైం కూడా సేవ్ అయితుంది కదా అనేసి ఇంకా ఫొటోస్ అన్నిట్లికినైతే ఇంకా మంచిగా పువ్వులతో అలంకరించుకున్నానండి. ఇంక నాకైతే పైన ఫోటోస్ అయితే అసలు అందవు. ఇంక స్టూలయితే వేసుకొనైతే ఫోటోస్ కూడా పువ్వులైతే పెట్టేసుకున్నానండి. పువ్వులు పెట్టడం కూడా అయితే అయిపోయింది. తర్వాత ఇంక బయట పెట్టడానికి కూడా కొన్ని పువ్వులైతే ఉంటే ఇంకా అవి కూడా అయితే పెట్టేసుకుంటున్నానండి. బయటైతే గుమ్మం ముందైతే పెట్టడానికి. ఇంకా రోజ్ ఫ్లవర్స్ అయితే లేవండి. ఇంక చామంతులుంటే అయ్యయితే పెట్టేసి ఇంక బయటైతే పెట్టేసుకున్నాను. ఫైనల్‌గా బయటైతే ఈ విధంగా అయితే ఉందండి. పిండి దీపాలు పెట్టుకుంటే మంచిది అన్నారనేసి ఇంకా పిండి దీపాలకైతే రెడీ చేసుకుంటున్నాను. పైగా ఏంటంటే తొలి ఏకాదశి ఇంక శనివారం కూడా వచ్చింది కదండీ! చాలా స్పెషల్ అండి.
అందుకు ఇంకా పిండి దీపాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిదనేసి అమ్మ అయితే చెప్పారండి. ఇంక అందుకు కొంచెం ఆవు నెయ్యితో ఇంకా ఒత్తులైతే వేసేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ ఇంకా కిందైతే తమలపాకులైతే వేసి, ఇంకా పిండి దీపాలైతే రెడీ అయితే చేసుకుంటున్నానండి. 7 రకాల పువ్వులైతే పెట్టమన్నారు అమ్మ అయితేని. నా దగ్గరైతే ఇంక 7 రకాలైతే లేవండి. నా దగ్గరున్న పువ్వులతో అయితే ఇంకా గులాబీ పూలైతే పెట్టేశానండి. ఇంక ఇలా మంచిగా పెట్టుకున్నప్పుడు కింద పెట్టుకుంటే బావుంటుందండి. మాకు కింద కూడా పెద్ద స్పేస్ అయితే లేదు. పైన కూడా చాలా ఇరుగ్గా అయితే ఉందండి. అలాగే కొంచెం సెట్ చేసైతే పెట్టుకున్నాను. కొంచెం ఖాళీగా ఉంటే ఇంకా మంచిగా అయితే పెట్టుకునేదాన్నండి. కింద కూడా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే లేదండి కింద వైపు. అక్కడ కూడా కొన్ని సామాన్లు అలా అయితే ఉన్నాయి. పూజ గది మొత్తం అయితే సర్దేసుకున్నానండి. ఇక్కడ పరమాన్నం కూడా అయితే అయిపోయింది. ఒక బౌల్‌లో అయితే తీసుకొనైతే ఇంక దేవుడి దగ్గరైతే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా నాకొచ్చిన మంత్రాలతో చాలా సింపుల్‌గా అయితే చేసుకున్నానండి. నాకు చాలా తక్కువొస్తాయి మంత్రాలు. ఇంక అత్తయ్య గారైతే చదువుతారండి. ఇంకా నేనైతే నేర్చుకోవాలి. ఇంకా ఇప్పుడిప్పుడే కొన్ని కొన్నయితే నేర్చుకుంటున్నానండి మంత్రాలు అలాంటివి. ఇంకా దీపాలైతే వెలిగించేసి, ఇంకా అగరబత్తి కూడా అయితే చూపిచ్చేసానండి. ఇంక పసుపు, కుంకుమ, అక్షింతలు అలా వేసేసుకొని, ఇంకా హారతయితే ఇచ్చేసానండి. ఇంకా మనస్ఫూర్తిగా దండమైతే పెట్టేసుకొని, ధూపమైతే వేసుకున్నానండి. ఇంకా శనివారం ధూపం వేసుకుంటే ఇల్లంతా చాలా మంచిదంటండి. ఇంకా శనివారం మాత్రం కంపల్సరీ ఇల్లంతా వేస్తాను. ఇంట్లోను, బయట కూడా అయితే వేస్తానండి. ఇక్కడ మీకొక చిన్న టిప్ అయితే చెప్తాను. ఇంకా ఇలా సాంబ్రాణి కడ్డీలో ఇలా దాల్చిన చెక్క వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోతదంటండి. నేనైతే ప్రతి వారం ఇలాగే వేస్తానండి. దాల్చిన చెక్క, ధూప్ స్టిక్‌లు అలా వేసేసుకొనైతే ఇంట్లోనూ, బయట మొత్తం అయితే ఇంకా ధూపమైతే చూపించుకుంటానండి. ఇంకా బయట కూడా ఆ చివరి దాకా వెళ్ళైతే ధూపమైతే చూపించుకుంటాను. ఇంక కిచెన్‌లో కూడా ఇంకా అన్ని సైడ్స్ మూలలు కూడా మొత్తం ధూపమైతే చూపించేసుకున్నానండి. ఇంక నా దీపారాధన అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. చాలా బాగా అయితే అనిపించింది నాకైతేని. చూడ్డానికి కూడా ఇంకా 2 కళ్ళైతే సరిపోలేదు నాకైతే. ఇంత బాగా అయితే నచ్చిందండి నా పూజ గదైతేని. ఇంక పూజంతా అయిపోయేసరికి నాకు టైమొచ్చేసి 11:30 అలా అయితే అయిపోయింది. ఇంక నేనైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. నాకైతే చాలా నీరసం వచ్చేసింది ఆ రోజైతేనే. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ లంచ్‌లోకి ఏం చేద్దామనేసి అనుకుంటున్నాను. లంచ్ అయితే మార్నింగే పప్పు, టమాటా అయితే వండేసానండి పిల్లలకి. ఇంక తర్వాత ఏమైనా ఫ్రై అయితే పెడదామనుకున్నాను. ఇంక ఫస్ట్ వచ్చేసి ఇంక రైస్ అయితే పెట్టేసానండి. ఇంక అత్తయ్య గారైతే కుడుములు అయితే చేశారు. తొలి ఏకాదశి రోజున కుడుములైతే కంపల్సరీ చేయాలండి. నాకైతే రాదు. ఇంక అత్తయ్య గారు చేస్తానన్నారనేసి నేను కూడా అసలు ట్రై చేయలేదండి. ఇంకా మార్నింగ్ చేసిన పప్పు, టమాటా అయితే ఉంది. ఇంకా ఫ్రై అయితే పెట్టొద్దన్నారు మా వారు. సింపుల్‌గా అయితే మా మా లంచ్ అయితే కంప్లీట్ అయితే చేశామండి. తర్వాత అయితే వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు. ఇంక పవర్ కూడా అయితే లేదండి. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. అలా బయటైతే కూర్చున్నాను అత్తయ్య గారి రూమ్ దగ్గర. ఇంక చల్లగా గాలి కూడా అయితే వేస్తుంది కదా అనేసి ఇంక బయటైతే అలా కూర్చున్నానండి. పిల్లలకి స్నాక్స్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి. పవరయితే ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత పవరయితే పోయింది. ఇంకా రాలేదండి. మొత్తం అయితే మాకు చీకటిగానే ఉంటుంది. ఇంకా స్నాక్స్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా మార్నింగ్‌కు చేసిన కుడుములు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా! ఇంకా అవైతే తింటారు కదా అనేసి నేను కూడా స్నాక్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇంక నేనైతే శారీ కట్టుకున్నాను కదా! మా పిల్లలు రాగానే ఖచ్చితంగా అడుగుతారు, "బయటికి ఎక్కడికైనా వెళ్ళావా? ఇప్పుడు వెళ్తున్నావా?" అనేసి. నేను శారీ కట్టుకుంటే అలా అంటారండి. నేను కూడా చాలా రేర్‌గా కడతాను శారీ అయితేని. ఇంకా ఇప్పుడిప్పుడే ఇంక అప్పుడప్పుడు కడుతున్నానండి. ఇంకా అంతకుముందు అసలు కట్టేదాన్ని కూడా కాదు. నాకు అస్సలు అలవాటు లేదండి శారీ కట్టడము. ఇంక వాళ్ళొచ్చే టైం కూడా అయితే అయిపోయింది. ఇంక రాగానే మా బాబు చాలా షాక్ అయ్యాడు. "ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?" అనేసి. ఇదిగోండి ఇంక వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. ఫస్ట్ ఇంక రాగానే వాళ్ళైతేనే ఇంకా బ్యాగ్స్ అవి పెట్టేసుకొని ఇంకా లోనైతే ముందైతే నన్ను చూడలేదండి. ఈ చివరకున్నాను కదా! ఇంకా అమ్మ ఏదనేసి అడుగుతున్నాడు మా బాబు అయితేనే ఇంక రూమ్‌లోకైతే వెళ్ళిపోయారు. ఇంకా రూమ్‌లో బ్యాగ్స్ అవి పెట్టేసి ఇంక నన్ను చూసైతే పక్కకైతే వచ్చేసారండి. ఇంక రాగానే స్టార్ట్ చేసాడండి. ఇంట్లోకైతే వచ్చామనేసి ఇంక పవర్ లేదురా అన్నా సరే వినట్లేదు రమ్మని. ఇంకా పిల్లలకైతే కాసేపు అలాగే కూర్చున్న తర్వాత పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టేసానండి. స్నాక్స్ తిన్నారు. పాప అయితే ఏం తినలేదండి. కోకోనట్ వాటర్ అయితే తాగింది. అవి తాగిన తర్వాత కాసేపు ఇంకా అక్కడే కూర్చున్నామండి. ఇంకా లోనకి వెళ్తే అసలు గాలి కూడా అయితే వేయట్లేదు. ఇటు సైడ్ కొంచెం గాలేస్తుంది కదా అనేసి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా మా పిల్లలైతే ఇంకా స్కూల్‌లో జరిగినవైతే చెప్తున్నారండి. ఇంకా మా బాబు అయితే ఫస్ట్ తిన్నాననే చెప్తాడండి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ అస్సలు తినడండి. ఇంక నేను డైలీ ఖచ్చితంగా అదైతే అడుగుతున్నాను. ఆఫ్టర్‌నూన్ తిన్నావా అనేసి. ఇంక తిన్నానని చెప్తున్నాడండి. ఏం ఏం రాసావు ఈరోజు ఏం చెప్పారు అనేసి అడిగితే అన్నీ అయితే చెప్తున్నాడు. మా పాప కూడా అయితే
ఈరోజు ఏం నేర్చుకున్నావు ఇవన్నీ అడిగితే అయితే అక్కడ కూర్చొని చక్కగా అయితే చెప్తుందండి. ఇంకా హాఫ్ అన్ అవర్ పైకైతే అక్కడైతే కూర్చున్నామండి. ఈ లోపలైతే ఇంకా ఆడుకుంటాము అనేసి ఇంకా బిల్డింగ్ మీదకైతే తీసుకెళ్ళమన్నారండి. ఇంకా బిల్డింగ్ పైకైతే వెళ్ళాము అందరమును. పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళానండి. ఇంకా ఇక్కడైతే పాప ఒక్కతే అయితే ఆడుకుంటుందండి. ఇక్కడ ఎవరు పిల్లలైతే ఉండరు కదా! ఇంక వీళ్ళిద్దరే ఆడుకోవాలి. ఇంక పక్కింటి నుంచి కూడా వచ్చేవారండి పిల్లలు. ఇప్పుడైతే రావట్లేదు. ఇంక వీళ్ళే ఆడుకుంటున్నారండి. కాసేపు నేనైతే ఒక సైడ్‌కైతే అలా అయితే కూర్చున్నాను. వీళ్ళు ఆడుకుంటూ చూస్తూ అయితే కూర్చున్నానండి. లోపలైతే ఇంకా చెట్లకి పువ్వులైతే ఉంటే అవైతే కోయమన్నది మా పాప అయితే ఇక్కడైతే కోస్తున్నానండి. అంతకుముందు చాలా పువ్వులైతే పూసాయి. ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయండి పువ్వులు పూయడం కూడాను. ఇప్పుడైతే విరజాజులయితే కోస్తున్నానండి. చాలా తక్కువైతే ఉన్నాయి విరజాజులు. ఇంకా మల్లెపూలు కూడా అయితే ఇంకా చాలా తగ్గిపోయినాయండి. ఇదివరకైతే చెట్టు నిండా అయితే ఉండేవి. ఇప్పుడైతే ఇంకా ఒకటో, రెండో అలా అయితే పూస్తున్నాయండి. ఇంకా ఉన్న మట్టికైతే ఇంక మల్లెపూలు, విరజాజులయితే కోసుకున్నానండి. కోసుకొనైతే ఇంక పిల్లలతో ఇంకా కిందకైతే వెళ్ళిపోయానండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.